జాతీయ స్థాయిలో ఇండియా జన్బంధన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన ఇండియా బ్లాక్ నేతలంతా సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఈ భేటీ సాగుతుండడం, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పార్టీలు చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని 15 ఏళ్ల ప్రభుత్వాన్ని కోల్పోయిన దారిమిలా 2 మెట్లు దిగివచ్చిన మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా జరుగుతున్న సమావేశానికి ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ను కార్నర్ చేయడమే ఇండియా జన్బంధన్ సమావేశానికి ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశం ద్వారా ప్రధాని మోదీ 2029లో ఎలా గద్దెదించాలన్న విషయంపైనే ఆయా పార్టీలు చర్చిస్తున్నాయి. అంతేకాదు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలా వ్యవహరించాలి అన్న విషయంపైన చర్చిస్తాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో భారీగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సమావేశానికి ఇండియా కూటమి పార్టీల్లో కొన్ని హాజరు కాకపోవడం గమనార్హం. ముఖ్యంగా తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం డిఎంకే ఈ సమావేశానికి రావడం లేదు అని తేల్చి చెప్పింది. ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా జన్బంధన్ సమావేశానికి ఇండియా కూటమికి కూడా దూరంగా ఉంటామని పేర్కొంది. అయితే గత ఏడాది వరకు ఇండియా కూటమితో దూరం పాటించిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ చావు దెబ్బతిన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇండియా కూటమికి బలోపేతం చేసేందుకు నడుం బిగించడం గమనార్హం. ఆమె స్వయంగా కొన్ని పార్టీల నాయకులకు ఫోన్లు చేసి రావాలని కోరుతున్నారు. ఇక మోడీ బాధితులుగా చెప్పుకునే కొందరు నాయకులు కూడా ఈ సమావేశానికి వస్తూ ఉన్నారు. ఇండియా జన్బంధన్ పేరు చిత్రంగా ఉన్నప్పటికీ దీనిలో అనేక అంశాలను పేర్కొన్నారు. మోడీ పాలనలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగులు ఆకాంక్షలు కాకావికలం అవుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లోని భయాలు నెలకొన్నాయని, దీంతో వారు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఇక విదేశాంగం విధానంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ జనాలు దిగ్బంధనంలోని కూరుకుపోయారన్న అర్థం వచ్చేలా ఇండియా జన్బంధన్ అని ఈ సమావేశానికి పేరు పెట్టారని గమనార్హం.